అమ్మగా ఈ కుటుంబంలో తిరుగుచున్నది. అమ్మవారికి నమస్కారం చేస్తే ఎంతో, అమ్మకు నమస్కారం చేస్తే అంతే. మనం ఈ లోకంలోకి వచ్చాము అంటే అమ్మ కన్నా గొప్ప వ్యక్తి అమ్మ లేనినాడు మనం లేము. నిజంగా చెప్పాలి అంటే అమ్మ శరీరంలో మనందరం అంతర్భాగం. ఒక వ్యక్తి కడుపులో ఒక పెద్ద పుండు పెరిగిందనుకోండి, వైద్యుడు శస్త్రచికిత్స చేసి ఆ పుండు తొలగించి ఒక చిన్న గాజు పాత్రలో పెట్టి తీసుకొచ్చి కొడుక్కి చూపించి, మీ అమ్మగారి కడుపులో ఇంత కంతి పెరిగిందయా, శస్త్రచికిత్స చేసి తీసేశాను, ఇదిగో అని చూపించాడు అనుకోండి. అది ఎక్కడ పెరిగింది ఆ కంతి? వాళ్ళ అమ్మగారి కడుపులో పెరిగింది. నిజానికి వాళ్ళ అమ్మగారికి ఆ కంతికి ఏమైనా తేడా ఉందా? ఉండదు. ఎందుకంటే అది అమ్మగారి శరీరంలో అంతర్భాగంగా పెరిగింది. మనం కూడా అంతే. నిజానికి మన అమ్మ కడుపులో పెరిగినటువంటి వాళ్ళం. అమ్మలా కష్టపడ్డ వాళ్ళు, అమ్మలా మనని జీవితంలో ఆదుకునేవాళ్ళు, అమ్మలా త్యాగం చేసేవాళ్ళు ఉండరు. ఒక ఇంగ్లీష్ కవి ఒక గొప్ప మాట అన్నాడు, వన్ హూ కెన్ మేక్ సాక్రిఫైస్ ఫ్రమ్ వూంబ్ టు టూంబ్ ఈజ్ నన్ అదర్ దాన్ మదర్ అని. తల్లి తప్ప తల్క పెట్టారు, పురుష ప్రాణుల్ని ఒక పక్క పెట్టారు. ఇది నేను పురుషుల్ని తక్కువ చేయడానికి చెప్పట్లేదు. ఆ మధ్యలో ఒక చిన్న రేకు పెట్టారు, దానికి కొద్దిగా ఎలక్ట్రిసిటీ కనెక్ట్ చేశారు, విద్యుత్ శక్తి. ఈ ప్రాణులకు ఎదురుగుండా ఒక మూలేమో వాటి పిల్లల్ని పెట్టారు, ఇంకొక చోట ఆహారం పెట్టారు, ఇంకొక చోట నీళ్లు పెట్టారు. కొంతసేపు అయిపోయిన తర్వాత ఈ ప్రాణులకు ఆకలేసింది. ఆకలేసి ఇవి ఈ రేకు దాటి అవతల వైపు ఉన్నటువంటి వాటి వైపుకి వెళ్ళడానికి ప్రయత్నించాయి. మొట్టమొదట మగ ప్రాణుల్ని వదిలిపెట్టారు. ఎలక్ట్రిక్ షాక్ కొంచెం కొట్టి వెనక్కి వచ్చేసాయి. కానీ దాహం తట్టుకోలేకపోయాయి. గబగబా షాక్ కొడితే కొట్టిందని దూకేసి వెళ్ళి నీళ్లు తాగాయి. నీళ్లు తాగిన తర్వాత పట్టుకొచ్చి మళ్ళీ వెనక్కి పెట్టేశారు. కాసేపు ఆగి తట్టుకోలేక మళ్ళీ కొద్దిగా షాక్ కొట్టిన దూకేసి వెళ్ళి ఆహారం తిన్నాయి. మళ్ళీ కొంతసేపు అయిన తర్వాత స్త్రీ ప్రాణుల దగ్గరికి వెళ్ళాయి. కానీ స్త్రీ ప్రాణుల్ని తర్వాత విడిచిపెట్టారు, అంటే తల్లుల్ని. మగ ప్రాణులు మొట్టమొదట నీళ్ల కోసం వెళ్ళాయి, ఆహారం కోసం వెళ్ళాయి, తర్వాత తమ భార్యల దగ్గరికి వెళ్ళాయి. స్త్రీ ప్రాణులైతే ఏం చేస్తాయో చూద్దామని మొట్టమొదట కొంతసేపు అయిపోయిన తర్వాత ఈ ఆడప్రాణులు ఏం చేస్తాయని చూశారు. ఇవి షాక్ కొట్టినా కూడా రేకు మించి దూకేసి పిల్లల దగ్గరికి వెళ్ళిపోయి, అవి ఆహారం కోసం వెళ్ళలేదు, నీళ్ల కోసం వెళ్ళలేదు, బిడ్డల దగ్గరికి పరిగెత్తుకుంటూ పోయి మళ్ళీ తీసుకొచ్చి గదిలో పెట్టారు. మరికొంతసేపు అయిన తర్వాత కొంచెం నీరసపడిపోయి, నీరస పడుతున్న కొద్దీ వాటికి తమ బిడ్డలు ఏమైపోతాయో అన్న ఆందోళన ఎక్కువైపోయి మళ్ళీ విద్యుద్ఘాతం తగిలినా మళ్ళీ దూకి మళ్ళీ పిల్లల దగ్గరికి వెళ్ళాయి. 3-4 మాటలు పరిశీలించారు. 3-4 మాటలు కూడా విద్యుద్ఘాతం తగిలినా కూడా రేకు దూకి వెళ్ళి తమ పిల్లల దగ్గరికి వెళ్ళి వాటిని కౌగిలించుకొని పాలిచ్చి వచ్చింది ఎవరు అంటే స్త్రీ ప్రాణులు. అంటే మనం కాదు, మనుష్యులు కాదు. ఒక కుక్క కానివ్వండి, ఒక పిల్లి కానివ్వండి, ఒక పంది కానివ్వండి, దాని బిడ్డల్ని అది అంత గొప్పగా కాపాడుకుంటుంది. తల్లి అట్లా పాలిచ్చి కాపాడకపోతే ఈ సృష్టి లేదు. కోడి ఎంత అల్ప ప్రాణి, నిజానికి కోడి అంత బలహీనమైన ప్రాణులు చాలా తక్కువ ఉంటాయి. అటువంటి కోడికి గ్రద్దని చూస్తే భయం. కానీ అది గుడ్లు పొదిగి పిల్లలు చేసిన తరువాత పైన గ్రద్ద వస్తోందేమోనని చూసుకుంటూ కింద పురుగులు తింటూ ఉంటుంది. తలెత్తి చూస్తుంటే ఆకాశంలో గిరికీలు కొడుతూ గ్రద్ద వస్తోందనుకోండి, తన రెక్కలు 2 పైకెత్తి కొక్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 కొ నరుస్తుంది. ఆ పిల్లలన్నీ రెక్కల కిందకు వచ్చేస్తాయి. రెక్కల కింద పిల్లల్ని పెట్టేసుకొని తల నిటారుగా పైకెత్తి గ్రద్ద వంక చూస్తుంది. అది నిజానికి గ్రద్దని ఏం చేయలేదు. అంటే నా పిల్లల్ని చెనకడానికి ముందు నువ్వు నా కంఠాన్ని కొరికేయాలి, నేను చనిపోయిన తర్వాత నా పిల్లల జోలికి వెళ్ళాలి తప్ప నేను బ్రతికుండగా నా పిల్లల జోలికి వెళ్ళడానికి నేను ఒప్పుకోను అని రెక్కల కింద పిల్లల్ని దాచుకుంటుంది కోడిపెట్ట. మాతృత్వం అంత గొప్పది. అమ్మలాంటి ప్రాణిక సృష్టిలో లేదు. అమ్మలాంటి త్యాగశీలి లోకంలో ఉండదు. పిల్లల కోసం అవసరమైతే ప్రాణం ఇచ్చేయడానికి కూడా సిద్ధపడేటటువంటి వ్యక్తి ఎవరైనా ఉంటే అమ్మ ఒక్కతే.
సర్వసాధారణంగా దేవతల మీద, దైవం మీద, క్షేత్రాల మీద, వేదాంతం మీద స్తోత్రాలు చేసిన శంకరాచార్యుల వారు 5 శ్లోకాలు అమ్మ మీద చేశారు. ఒక్కొక్క శ్లోకం చదువుతుంటే ఎంత బాధ వేస్తుందో. నిజంగా మా అమ్మే బ్రతికుంటే నేను వెళ్ళి నా నాలుకతో మా అమ్మ అరికాళ్ళు నాకి ఉండేవాడినే, మా అమ్మ లేదు కదా అని బాధేస్తుంది నా బోటిగాడికి. నాకు ఇప్పుడు మా అమ్మగారు లేరు కాబట్టి నేను ఈ మాట అన్నాను. మీకు చక్కగా అమ్మగారు ఉన్నారు, మీరు అమ్మని ప్రేమించవచ్చు, అమ్మని గౌరవించవచ్చు. ఆ శ్లోకాల్లో ఒక శ్లోకంలో శంకరాచార్యుల వారు అంటారు, ఆస్తాం తావదీయం ప్రసూతి సమయే దుర్వార శూలవ్యధ నైరుచ్యం తనుశోషణం మలమయీ శయ్యాచ సంవత్సరి ఏకస్యాపి న గర్భభారణ భరక్లేశస్య యస్య క్షమః దాతుం నిష్కృతి ఉన్నతోపి తనయత్తస్యై జనన్యై నమః అన్నారు. శంకర భగవత్పాదులంతటి మహాపురుషులు 2 చేతులెత్తి నమస్కారం చేసి, అమ్మకి నేను చెయ్యగలిగినది ఏదైనా ఉంటే నమస్కారం ఒక్కటే. ఎందుకనంటే ఆ అమ్మ రుణం తీర్చుకోవడం నా వల్ల కాదు. తండ్రి రుణం తీర్చుకోవడానికి సౌత్రామణి అని ఒక యాగం ఉంది, అది చేస్తే పితృ రుణం తీరిపోతుంది. తల్లి రుణం తీర్చుకోవడానికి అసలు శాస్త్రాలలో యాగము లేదు. అంటే తల్లి రుణం నువ్వు తీర్చుకోవడం నీకు సాధ్యం కాదు. ఎందుకనంటే మనం అమ్మ కడుపులోంచి వచ్చినప్పుడు నాభీబంధం తెగిపోతుంది, అంటే బొడ్డు కోసేస్తారు, కానీ హృదయ బంధం మిగిలిపోతుంది. చిట్ట చివరి ఊపిరి వరకు పిల్లల కోసం అమ్మ అంత వెంపర్లాడుతుంది. ఆ పిల్లలంటే అంత ప్రాణం. ఆ బిడ్డలు కడుపులో పెరుగుతున్నప్పుడు నిజానికి ఒంగోలేక, తనకిష్టమైంది తినలేక వాంతులవుతుంటే అంత కష్టానికి ఓర్చి ఎక్కడ కాలు జారి పడిపోతానోనని అంత నెమ్మదిగా అడుగులు వేస్తూ అంత జాగ్రత్తగా ఉండి, ఒకవేళ ఆ బిడ్డని కంటున్నప్పుడు విశేషంగా నిత్తురు పోయిన కారణం చేత తాను మరణించినా మరణించవచ్చు. తాను మరణిస్తానని తెలిసినా కూడా తన బిడ్డకి జన్మనివ్వడం కోసం మృత్యువుకి కూడా సిద్ధపడే ఏకైక వ్యక్తి ఈ ప్రపంచంలో ఎవరైనా ఉంటే అతావదీయం ప్రసూతి సమయే దుర్వార శూలవ్యధ నైరుచ్యం తనుశోషణం మలమయీ శయ్యాచ సంవత్సరి ఏకస్యాపి న గర్భభారణ భరక్లేశస్య యస్య క్షమః దాతుం నిష్కృతి ఉన్నతోపి తనయత్తస్యై జనన్యై నమః అన్నారు. శంకర భగవత్పాదులంతటి మహాపురుషులు 2 చేతులెత్తి నమస్కారం చేసి, అమ్మకి నేను చెయ్యగలిగినది ఏదైనా ఉంటే నమస్కారం ఒక్కటే. ఎందుకనంటే ఆ అమ్మ రుణం తీర్చుకోవడం నా వల్ల కాదు. తండ్రి రుణం తీర్చుకోవడానికి సౌత్రామణి అని ఒక యాగం ఉంది, అది చేస్తే పితృ రుణం తీరిపోతుంది. తల్లి రుణం తీర్చుకోవడానికి అసలు శాస్త్రాలలో యాగము లేదు. అంటే తల్లి రుణం నువ్వు తీర్చుకోవడం నీకు సాధ్యం కాదు. ఎందుకనంటే మనం అమ్మ కడుపులోంచి వచ్చినప్పుడు నాభీబంధం తెగిపోతుంది, అంటే బొడ్డు కోసేస్తారు, కానీ హృదయ బంధం మిగిలిపోతుంది. చిట్ట చివరి ఊపిరి వరకు పిల్లల కోసం అమ్మ అంత వెంపర్లాడుతుంది. ఆ పిల్లలంటే అంత ప్రాణం. ఆ బిడ్డలు కడుపులో పెరుగుతున్నప్పుడు నిజానికి ఒంగోలేక, తనకిష్టమైంది తినలేక వాంతులవుతుంటే అంత కష్టానికి ఓర్చి ఎక్కడ కాలు జారి పడిపోతానోనని అంత నెమ్మదిగా అడుగులు వేస్తూ అంత జాగ్రత్తగా ఉండి, ఒకవేళ ఆ బిడ్డని కంటున్నప్పుడు విశేషంగా నిత్తురు పోయిన కారణం చేత తాను మరణించినా మరణించవచ్చు. తాను మరణిస్తానని తెలిసినా కూడా తన బిడ్డకి జన్మనివ్వడం కోసం మృత్యువుకి కూడా సిద్ధపడే ఏకైక వ్యక్తి ఈ ప్రపంచంలో ఎవరైనా ఉంటే అమ్మ ఒక్కతే. అటు